ఐఎమ్ డాక్టర్ బివి పట్టాభిరామ్. మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? ఒక మనిషి ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం. నమస్కారం. వాహనాలు వెహికల్స్లో స్టార్ట్ అవ్వడానికి కొంచెం ట్రబుల్ పెడుతూ ఉంటాయి. మనం తెలిసిన విషయం స్టార్టింగ్ ట్రబుల్ అంటారు, రైట్? ఇవి వాహనాలకు ఉంటాయి, కానీ మనుషుల్లో కూడా ఈ స్టార్టింగ్ ట్రబుల్స్ ఉన్నాయి. కొంతమందికి మాట్లాడడానికి స్టేజ్ మీద మాట్లాడమంటే స్టార్టింగ్ ట్రబుల్ వస్తుంది, తర్వాత అద్భుతంగా చేస్తాడు. సరే, మాట్లాడడంలో స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నా ఇంకెందులో ఉన్నా పెద్ద విషయమే కాదు. ఇప్పుడు నేను మాట్లాడబోయేది వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఇది. చాలామంది చదువు అయిన తర్వాత నేనేం చేయాలి, నేను ఏ పని చేస్తే బాగుంటాను అనే విషయం గురించి ఆలోచిస్తూ సంవత్సరాలు గడిపేస్తారు. వాళ్ళు పెట్టుకునే లక్ష్యం వాళ్ళ వరకు బాగుంటుంది, బట్ దాని సాధ్యాసాధ్యాలు కూడా చూడాలి. ఇవేమీ లేకుండా నేను ఇది అనుకుంటున్నా సార్, చావో రేవో అందులోనే నేను తెలుసుకుంటాను, నాకు ఇష్టమైంది, రైట్? నీకు ఇష్టమైంది, బట్ అది రియలిస్టిక్గా ఉందా లేదా అనేది చూడాలి. అందుకే గోల్ సెట్టింగ్ సరైంది మనం చూసుకున్నాక దాన్ని ఆచరణలో పెట్టడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. భర్తృహరి సుభాషితాల్లో అంటాడు, ఆరంభించరు నీచ మానవులు, ఆరంభించి పరిత్యజింతురు మధ్యములు. అంటే అనుకుంటాడండి, నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ సినిమా తీయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ చదువు చదవాలనుకుంటున్నాను, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఒక ట్రైనర్ అవుదాం అనుకుంటున్నాను. బాగుంది అనుకున్నారు, దానికి సంబంధించిన సరంజామా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. కానీ అది చేసేలోగా మరో ఐడియా వస్తుంది. ఫలానా వారు అబ్బాయి అది చేసేట, అది యూట్యూబ్ బిజినెస్ అత్యద్భుతంగా ఉందిట అంటాడు. అది చేస్తున్నప్పుడు ఇంకొక ఫ్రెండు ఏదో ఛానలే పెట్టుకుందాం మనం డైరెక్ట్గాను, నన్ను కొంచెం మనీ ఇమ్మంటున్నాడు, ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అమ్మ, మనం 5 ఎకరాలు అమ్మేద్దాం అంటాడు. మరి నువ్వు 5 ఎకరాలు అమ్ముతావు, 10 ఎకరాలు, నువ్వు అసలు నీకు దాంట్లో ఏదన్నా ఇది ఉందా, అనుభవం ఉందా? ఆ ఫ్రెండ్ నీకు ఎప్పటి నుంచి పరిచయం? ఈ మధ్య పరిచయం అయ్యాడు ఒక పార్టీలో, వెరీ వెరీ సిన్సియర్ మ్యాన్, సినిమాల గురించి చాలా నాలెడ్జ్ ఉంది అని. సినిమా గురించి నాలెడ్జ్ ఉండి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండి బ్రేక్ రాక వాళ్ళు మాట్లాడడం నేర్చుకున్నారు. కొందరు నేర్చుకుని ఇలాంటి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మనం ఏం చేయాలంటే, నాకు ఏ ప్రొఫెషన్లో నాకు ఉంది, ఓకే నేను కెమెరామెన్గా సెటిల్ అవుతాను, ఓ ఫోటోగ్రఫీలో ఇది అవుతాను, ఓ డైరెక్షన్లో ఇది అవుతాను, లేకపోతే రాయడం మొదలు పెడతాను. ఏది లేకుండా అవకాశాలు వాటికి అవి వస్తాయి అని ఎదురు చూసేవాళ్ళు చివరికి కుటుంబంలో కూడా అందరికీ నిరాశ మిగుల్చుతారండి. ఇలాంటి వారికి నేను ఒక చిన్న తమాషా యాక్రోనిమ్ ఒకటి తయారు చేశాను. దాని పేరు టీటీడీ. SPICE అంటే టీటీడీ స్పైస్. టీటీడీ స్పైస్ అంటే మనం అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పైస్, సుగంధ పరిమళం, రైట్? అయితే వీటిని విడదీసి చెప్తాను. టీ అంటే ఫస్ట్ టీకి థింక్. నేను చేయబోతున్న వ్యవహారం ఏంటి, నేను చేయబోతున్న వ్యాపారం ఏంటి? ఒక ప్రసవేదనలాగా అవ్వాలండి అది. నేను చేస్తున్నది ఎలా ఉంది, ఎలా అవుతుంది, పెయిన్ ఉంటుందండి. అట్ ది సేమ్ టైం కరెక్ట్గా థింక్ చేసిన రోజుని అల్టిమేట్ రిజల్ట్స్ చాలా బాగుంటుంది. నేను మ్యాజిక్ ఫీల్డ్లో బాగా డబ్బున్న రోజు, బాగా డబ్బు వచ్చి విదేశాలు తిరుగుతూ అంతా చాలా సక్సెస్ఫుల్గా ఉన్న రోజుల్లో ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఏంటి అనేది ఆలోచించానండి. 10 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడున్నంత యాక్టివ్గా ఉండలేను, నెంబర్ 1. అప్పటికి టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది, ట్రిక్ ఫోటోగ్రఫీలు వస్తాయి, టీవీల్లో మ్యాజిక్ షోలు వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు నా మ్యాజిక్ షో ఎవరు చూస్తారు? అది చాలా క్రేజీ ఐడియా. నేను మా ఫ్రెండ్స్కి చెప్తే అదేం లేదు, నువ్వు అద్భుతాలు చేయగలవు,
అన్నారు. బట్ నేనే ఆలోచించాను, ఇట్ ఈస్ నాట్ దట్ పాసిబుల్. ఎందుకంటే ఈరోజు మ్యాజిక్ ఫీల్డ్లో చాలా అద్భుతమైన మ్యాజిషియన్లు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కేవలం అతను ఒక్క టాలెంట్ అయితే సరిపోదు, దానికి తగ్గ సామాన్ ఉండాలి, మెటీరియల్ ఉండాలి, అసిస్టెంట్లు ఉండాలి, వీళ్ళందరూ కోఆర్డినేషన్ ఉండాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ మేనేజ్ చేయగలమా, పోనీ మన నెక్స్ట్ జనరేషన్ అందుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ ఆలోచించాలి. సో ఫస్ట్ టీ, మీరు ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, టీ. రెండవ టీ ట్రస్ట్. మీరు నమ్మండి, దాంట్లో మీరు విజయం సాధించగలరు అని. అంటే ఈ విజయం సాధించగలరు అనేది కేవలం అనుకుంటే సరిపోదు, రిసోర్సెస్, వనరులు వెతకాలి, పరిచయాలు పెంచుకోవాలి. ఏ ఏ రంగంలో నేను ఎవరెవరితోటి ఎలా ఉండాలి. ఈవేళ మీకు ఇమ్మీడియట్గా వాళ్ళ అవసరం మీకేం ఉండదండి, బట్ పరిచయాలు పెంచుకుంటూ ఉంటే సడన్గా మనకి ఒకరోజు పిలుపు వస్తుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనే బుక్లో వాళ్ళు అంటారు, మీరు అనుకుంటూ ఉండండి, మీ గురించి అక్కడ ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, సడన్గా మిమ్మల్ని పిలుస్తారు వాళ్ళు. సో లా ఆఫ్ అట్రాక్షన్ లాగా మీరు మీరు ఎప్పుడైతే మీరు చేయబోయే పనిని మీరు నమ్మారో డెఫినెట్గా మీకు అది జరుగుతుంది. నేను చాలా సందర్భాల్లో అండి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, అలా చేయాలి అని నేను అనుకున్నప్పుడు నాకు అనుకోకుండా దానికి సంబంధించిన పిలుపులు వచ్చేవండి. అంటే ఇవి చెప్తే అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఉదయం నుంచి నేను పాత పాట ఏదో పాడుకుంటూ ఉండేవాడిని, అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. రేడియో పెట్టగానే కరెక్ట్గా అదే పాట. మరి ఇది అంటే యాదృచ్ఛికం అని కొట్టుబడేయచ్చు, ఇంకేదైనా ఉంది అనేది ఆలోచించట్టు. మరి ఏదేమైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ నా జీవితంలో ఒక 10 దాకా జరిగాయండి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న స్టూడెంట్ ఒకడు నేను ఫోటోలు చూసినప్పుడు వీడు ఎలా ఉన్నాడో అని అనుకున్నప్పుడు అతను అమెరికాలో ఉండడం, అమెరికా నుంచి ఫోన్ రావడం, నేను నీతో చిన్నప్పుడు చదువుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు నమ్మిన రోజు జరుగుతుంది. టీ థింక్, రెండవ టీ ట్రస్ట్, మూడోది డి డేర్. డిఏఆర్ఈ డేర్ అంటే ఇంకా దిగండి రంగంలోకి. ఎటువంటి అడ్డంకులు వచ్చినాయి, ఎందుకంటే మీరు ఆల్రెడీ 2 ఎక్సర్సైజులు చేశారు, థింక్ చేశారు, దెన్ మీరు డెఫినెట్గా నమ్మారు. ఇక మూడోది చాలా ముఖ్యమైనది డేర్. ఇంకా దూకకుండా మళ్ళా అక్కడ అటు ఇటు చూసామంటే కాన్ఫ్లిక్ట్ వస్తుందంట. కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణకు గురవుతాం, ఇది చేయాలా అది చేయాలా. ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి బీటెక్ చదువుతుంటే వాడికి ఎందుకు సినిమాల్లో వేయాలనిపిస్తుంది, బీటెక్ వదిలేసి సినిమాల్లో ట్రై చేస్తాడు. సరైన వేషం ఏమీ రాదు, మాకు చాలామంది ఉన్నారు బాబు నువ్వు వెళ్ళిరా అంటారు. ట్రై చేస్తాడు, చాలా సినిమా ఫీల్డ్ని తిట్టుకుంటాడు, కులాలను తిట్టుకుంటాడు, మతాలను తిట్టుకుంటాడు, అవి చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడున్న హీరోలు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటారు కదా, ఇతనేమో తొందరపడి అంత పెద్ద నిర్ణయం, ఇవన్నీ విశ్లేషణ చేయాలి. సో అప్పుడు ఆలోచిస్తాడు, నేను సినిమాల్లోకి వెళ్ళడం మంచిదా, లేదంటే అసలు ముందు చేతిలో నా ఓ డిగ్రీ అనేది ఉంటే మంచిది, ఈ బీటెక్ మంచిదా. సో అది ఇది ఆలోచించి చివరికి నేను బీటెక్ చేయాలి అనుకుంటాడు. ఇది అయిన తర్వాత సినిమాల్లోకి వెళ్ళచ్చు. ఎంతమంది గ్రేటెస్ట్ డైరెక్టర్స్, యాక్టర్స్ డైరెక్షన్ చేశారు వాళ్ళు ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ డిగ్రీ. సో డేర్ అంటే దిగాలి, కూర్చొని ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి వాటిని బ్యాక్లాగ్స్ ఎలా క్లియర్ చేయాలి ఓ ప్లాన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎస్ అంటే స్టార్ట్ అంటే ఇక వెనక్కి తిరిగి చూడకూడదు, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మధ్యలో మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ మధ్యలో పాత ఫ్రెండ్స్ వస్తారు, అన్న మీలాంటి చాలా టాలెంటెడ్ పర్సన్ ఏంటో ఇలాగ కాలేజీ క్యాంపస్లో ఉండడం ఏంటి, నీ గురించి ఫీల్డ్ ఎంతో నష్టపోతుంది, నీవు అద్భుతమైన కళాఖండాలు తీయగలవు, ఇట్లా అంటూ ఉంటారండి. మనకి పక్కన చేరి పొగడడం అవసరమే, కానీ అంతగా పొగిడేవాడిని కొంచెం దూరంగా పెట్టాలండి. నా చేతిలో ఈ డిగ్రీ కూడా లేకపోతే నేను నెక్స్ట్ ఏంటి. ప్లస్ ఇవన్నీ కాకుండా మనల్ని ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఏంటోనండి మా వాడికి ఇట్లాగైపోయింది, మేమేమో ఎన్నో అనుకున్నాము. నాకు తెలుసు, నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయికి సడన్గా చదువు మీద నుంచి ఈ క్రికెట్ పిచ్చి పట్టిందండి, మేము మొన్న వెళ్ళి తావీజ్ కట్టించామండి, అయినా అలాగే ఉన్నాడు. ఈ తావీజ్ దానికి పనిచేయదండి. వాడికి టోటల్గా చిత్రాన్ని చూపించాలి, ఇగో ఇది 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 ఇది
ఇగో వన్ దీస్ ఆర్ ద రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. నీ ప్రణాళిక బాగుంది. ఆ ప్రణాళికలో నువ్వు వచ్చే సమస్యల్ని నువ్వు ఊహించలేదు. నువ్వు అందులో ఉన్న సక్సెస్నే చూసుకుంటూ వెళ్ళిపోయావు. మధ్యలో కింద పడుతూ ఉంటావు. గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళి పూలని టకటకా కోసుకురావాలి అంటే చాలా సంతోషంగా ఉంటుంది. కోసేటప్పుడు జాగ్రత్తగా కోయాలి, దానికి ముళ్ళు ఉంటాయి, అవి గుచ్చుకుంటే. సో ఎస్ అంటే స్టార్ట్, దెన్ పి అంటే ప్రాబ్లమ్స్. ఇక్కడ మీరు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయండి, తప్పదండి. అని మీరు కింద పడడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, నిరుత్సాహం కావచ్చు, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు. మన ఫ్రెండ్స్ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఫోన్లు చేశారు, నేను అద్భుతాలు చేశానురా, నేను అట్లా చేశానురా, నాకు ఏంటంటే నేను తప్పు చేశానేమో, ఈ పార్టీ సినిమా ఫీల్డ్కి వెళ్ళి ఉంటే నేను సెటిల్ అయిపోయి ఉండేవాడిని. ఈ పార్టీకి నేను అనవసరంగా డిలే చేయడం వల్ల బయటకు రావడం. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఫామ్గా మీ డిటర్మినేషన్ ఎలా ఉండాలి అంటే ఆ సంకల్పం అటు ఇటు చెదరకూడదండి. ప్రాబ్లం వచ్చినా సరే ఇట్స్ ఎ పార్ట్, అదే సక్సెస్లో ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. సమస్యలు లేకుండా మీకు స్మూత్ సైలింగ్ అనేది, కేక్ వాక్ అనేది జరగదండి. జరిగితే తర్వాత పెద్ద గోతులో పడతాం. చాలామంది అలాగా వచ్చి చాలా అద్భుతాలు చేస్తున్నామని ఒకటి రెండు సినిమాల్లో హీరోలుగా వేసి తర్వాత ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గురించి ఇప్పుడు కార్యక్రమాలు కూడా వస్తున్నాయి, అన్వేషణ అని, అవి ఇవి. ఎక్కడున్నారో తెలియదు. అయితే వాళ్ళు తెలివిగా చక్కగా మంచి వేరే ఉద్యోగాలు చేసుకున్నారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఐ అంటే ఇనర్షియా అంటారు. INERTIA. ఇనర్షియా అంటే ఊగిసలాటండి. నేను ఆ ఫీల్డ్లో వదులుకున్నాను, చదువుకొచ్చాను, ఇక్కడేమో సబ్జెక్టు చాలా సిలబస్ మారిపోయింది, ఇది చేయాలి అంటే మళ్ళా నాకు 4 ఏళ్ళు అయ్యేలా ఉంది. పోనీ అక్కడికే వెళ్తే కనీసం నేను ఇంకోటి ఏదో చేయొచ్చు కదా ఆ ఫీల్డ్లో. అది నేనంతా మా ఊరంతా కూడా నేను ఎప్పుడు తెర మీద కనబడతానా అని చూస్తున్నారు, నా పేరు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. నాకు రెస్ట్లెస్గా ఉంది. నేను ఇప్పుడు మా ఊరు వెళ్ళలేకపోతున్నాను. నవ్వుతున్నారు, ఏమైందిరా ఎప్పుడు నీ సినిమా అంటున్నారు. వస్తుంది అన్నాను. మా టీచర్లు ఏంటి అయిపోయింది కదా ఇంజనీరింగ్ అంటున్నారు. ఏమన్నాలో తెలియదు. నాకే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేనేం చేస్తున్నాను. చాలామందికి అంటే ఈ అనుభవం చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ చదువు మధ్యలో మానేసినప్పుడే. చదువు అయిపోయిన తర్వాత ఇందులో దూకారా, అక్కడ చావారేవో తెరుచుకోవడం అది వేరు. సో ఈ ఇనర్షియా అనేది ఊగిసలాట. చూడండి, ఇలాగా ఒక బాల్ని ఇలా పడేస్తే పడవలాగా ఉండే దాంట్లో అలా ఇలా ఊగుతుంది, ఎక్కడ స్థిరంగా ఉండడండి. ఈ టైంలో కావాలి నెక్స్ట్ సి అంటే కాన్ఫిడెన్స్. నో నథింగ్ డూయింగ్. నాకు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల గురించి నేను తలుచుకుంటే బేజారైపోతాను, కంగారు పడతాను, కన్ఫ్యూజన్లోకి వెళ్తాను. ఫస్ట్ ఏది అవసరమో దాన్ని ముందు టేకప్ చేస్తాను. ప్రయారిటీస్ చూడాలండి. మీకు 5-6 సమస్యలు ఉన్నప్పుడు వీటిలో ఏది ఇంపార్టెంట్ అది చేయాలి. చాలా ఇంపార్టెంట్ అర్జెంట్ అనేది ముందు చేయాలి, తర్వాత మిగతావి ఒక ఆర్డర్లో చేయాలి. సో ఇక్కడ కాన్ఫిడెన్స్ తోటి నేను డెఫినెట్గా బీటెక్ కంప్లీట్ చేయగలను, డెఫినెట్గా నేను ఈ డిగ్రీ కంప్లీట్ చేయగలను, డెఫినెట్గా నేను ఇది అవ్వగలను, ఇది అయిన తర్వాత ఇది వెళ్తాను. ఇక్కడ ఒక చిన్న సైకలాజికల్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఇది సక్సెస్ఫుల్గా చదువు పూర్తయిందో ఆల్రెడీ మీలో ఒక బర్నింగ్ డిజైర్ ఉంది అవతల ఫీల్డ్ గురించి. సో ఇది అవ్వగానే ఇంకా దూకుతారు. ఇదివరకు ప్రయత్నానికి ఈ ప్రయత్నానికి తేడా ఉంటుంది. ఇంకా అప్పుడు నో మ్యాటర్ ఇంట్లో వాళ్ళు ఎస్ అన్నారు, నో అన్నారు, ఏమీ లేదు. మై గోల్ ఇస్ దిస్. అలా ముందుకెళ్తే వన్ డే యు అచీవ్ ద సక్సెస్. ఈ ఎండ్ ది షో అంటాడండి. ఎండ్ ది షో అంటే నువ్వు విజయం సాధిస్తావు. దేనికైనా గుర్తుపెట్టుకోండి, బలమైన కోరిక ఉండాలి. బలమైన కోరిక లేకుండా మీరు అన్నసారి నేను బలమైన కోరిక పెట్టుకున్నానండి, ఏమైనా సరే నేను అద్భుతాలు చేయాలనుకున్నాను, బట్ నీకు బేసిక్ క్వాలిఫికేషన్ ఏముంది, అందులో అనుభవం ఉందా, నేను అది చేయగలను ఇది చేయగలను, నువ్వేంటి నేను స్టఫ్ ఏముంది. పూర్వం రోజుల్లో అండి మనలో స్టఫ్ ఏమి లేకపోయినా ఆ సినిమా ఫీల్డ్ కావచ్చు మరొకటి కావచ్చు, ఒక స్పోర్ట్స్ తప్ప అన్నిట్లో వ్యాపారాల్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఉంటే విజయం మెల్లిమెల్లిగా వాళ్ళు నేర్చుకునేవారు అంతే. స్పోర్ట్స్లో అలా నేర్చుకోవడానికి ఏమీ లేదు, నీ సాధన కూడా ఉండాలి.
సినిమాల్లో కూడా అలాగే కొంచెం 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 ఉండి నేర్చుకుని చేసేవారు. ఇప్పుడు ద ఫిట్టెస్ట్ కెన్ ఓన్లీ సర్వైవ్ అండి. ఎవరైనా సరే అండి, నేను చూస్తాను కదా, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే వాళ్ళు మైన్యూట్గా దే ఆర్ టేకింగ్ కేర్. నేను వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నానండి. చాలా చిన్న చిన్న పనులు కూడా చాలా బాగా చేస్తున్నారు. సో టీటీడీ, ఎస్పీఐసిఈ అంటే నేను అనుకున్న పనిని ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం నేను కరెక్ట్గా చేసుకోగలిగిన రోజుని సుగంధ పరిమళం నా జీవితంలో నేను దాన్ని అనుభవించగలుగుతాను, 10 మందికి పంచగలుగుతాను. సో నిరుద్యోగంలో ఉన్న యువకులు చదువు మధ్యలో కామా పెట్టిన వాళ్ళు మళ్ళీ పుస్తకాలు చేతపట్టండి, ఇది అవ్వండి, నెక్స్ట్ మీ గోల్ వైపు వెళ్ళండి. అంతేగాని మీరు మధ్యలో ఆగితే మీ నెక్స్ట్ జనరేషన్కి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. వాళ్ళు కూడా అటు ఇటు కాకుండా అవుతారు. ఇలాంటి వాళ్ళని సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే దే ఆర్ లైక్ డాంకీస్ ఇన్ బిట్వీన్ 2 హేస్టేక్స్ అంటాడు. 2 గడ్డి మెట్ల మధ్య ఉండే గాడిద లాంటి వాళ్ళు. దానికి ఏ గడ్డి తినాలో, ఇది తినాలో అది తినాలో తెలియదు. ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, చివరికి ఆకలితో చచ్చిపోతుంది. సో అలా కాకుండా అద్భుతాలు చేస్తారని కోరుకుంటూ సెలవు. మీ పట్టాభిరామ్. ఇటువంటివి నేను మీకు వారం వారం అందించబోతున్నాను. తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, సలహాలు ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను.